ఇక సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి మనతో బిగ్ టీవీతో మాట్లాడేందుకు జయంతి ప్రేమికుడు తేజవంత్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే తేజవంత్ గారు. నమస్తే అండి. ఎస్, ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి. ఏ విధంగా చూడాలంటారు? ఇది ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, ఇది వాళ్ళు ఇచ్చినది ఢిల్లీ ఎంసీడీ వరకేనండి వర్తిచ్చేది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం ఫాలో అవ్వాలని చెప్పి కాదు ఇచ్చినది. కేస్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఢిల్లీలో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఆ ఆర్టికల్ బేస్ చేసుకొని 2 జడ్జ్ బెంచ్ ఇంతకుముందు 11న ఆర్డర్ పాస్ చేశారు, డాగ్స్ అన్నిటిని పట్టుకెళ్ళిపోయి ఒక చోట పెట్టండి అని చెప్పేసి. దాని మీద అప్పీల్కి వెళ్ళిన తర్వాత సిజేఐ గారు దీన్ని 3 జడ్జ్ బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఢిల్లీ ఎంసీడీ వరకే ప్రస్తుతం ఆర్డర్ ఇచ్చారండి. తేజవంత్ ఏమనంటే, పబ్లిక్ ప్లేసెస్లో ఫీడింగ్ ఇవ్వద్దు, ఫీడింగ్ జోన్స్ ఐడెంటిఫై చేయమన్నారు. అన్ని రాష్ట్రాల ఫీడింగ్ సిఎస్లకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది అమలు చేయాలి, ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఫుడ్ పెట్టకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాల సిఎస్ని కేసులో ఇంప్లీట్ చేసిన మాట వాస్తవం, కానీ వాళ్ళు ఇది ఫాలో అవ్వాలని చెప్పి మాత్రం ఆర్డర్ ఇవ్వలేదండి. ఆర్డర్ పాస్ చేయటం డిఫరెంట్, వాళ్ళని ఇంప్లీట్ చేయటం డిఫరెంట్ అండి, వేరేగా చూడాలి. నెక్స్ట్ హియరింగ్కి వాళ్ళని కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి ఇంప్లీట్ చేశారు. కానీ ఇప్పుడు ఆర్డర్ మోడిఫికేషన్ అన్నది ఢిల్లీ ఎంసీడీ వరకు ఇచ్చింది పాత ఆర్డర్. అదే ఆర్డర్ని మోడిఫై చేశారు, అంటే అది ఢిల్లీ ఎంసీడీ వరకే వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా ఎవరు కూడా ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాల్సిన పని లేదండి. ఓన్లీ ఢిల్లీ ఎంసీడీ ఎవరైతే ఉన్నారో, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఫరీదాబాద్, నోయిడా, వీరికి మాత్రమే ఆర్డర్ వర్తిస్తుంది. ఓకే. ఏది ఏదైతే ఫీడింగ్ జోన్స్ సెట్ చేయమన్నారో అట్లాగే పబ్లిక్ ప్లేసెస్లో ఫీడింగ్ చేయొద్దన్నది అంతవరకు ఇదవుతుంది. అండ్ అది యాక్చువల్లీ చెప్పాలంటే రెస్పాన్సిబుల్ ఫీడింగ్ చేయమన్నారు, కానీ ఫీడింగ్ చేయొద్దని అనలేదండి. ఎవరైనా ఒక మంచి చేస్తామంటే బాధ్యతాయుతంగా చేయాలి, ఒకరికి ఇబ్బంది కలిగేలాగా చేయకూడదు కదా. ఆ ఉద్దేశంతో ఇచ్చిందండి సుప్రీంకోర్టు. ఇవే విషయాలు యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023లో ఆల్రెడీ క్లియర్గా ఉన్నాయి. సో ఓకే. ఆబ్వియస్లీ ఎవ్రీ స్టేట్ కూడా ఫాలో అవ్వచ్చు, అందులో బ్యారియర్ ఏం లేదు. బట్ ప్రస్తుతం ఆర్డర్ మాత్రం ఢిల్లీ ఎంసీడీ వరకే ఇచ్చారు. అండ్ ఆల్ స్టేట్ సిఎస్ఎల్ని, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ని ఇంప్లీట్ చేశారు. వాళ్ళని నెక్స్ట్ హియరింగ్కి కౌంటర్స్ ఫైల్ చేయమన్నారు. హ్యూమన్ డాగ్ కాన్ఫ్లిక్ట్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తున్నారు, తర్వాత ఏబీసీ రూల్స్, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023ని ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నది తెలుసుకునే దానికోసము వాళ్ళని ఇంప్లీట్ చేశారు. ఇట్స్ ఏ గుడ్ డెసిషన్ అండి యాక్చువల్లీ. ఓకే ఎప్పుడైతే తేజవంత్ ఒక గారు, అయితే పాలసీ ఎవరైతే ఈ యానిమల్ లవర్స్ ఉన్నారో వారి అంతా కూడా వీధి కుక్కలను అడాప్ట్ చేసుకోవాలంటూ కూడా సుప్రీం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు స్వాగతిస్తారా? అవునండి. అంటే ఇప్పుడు నేను మొన్న ఏం చెప్పిందండి సుప్రీంకోర్టులో, 2 జడ్జి బెంచ్ ఏం చెప్పారు, అడాప్ట్ చేసుకోవడానికి కూడా వీలు లేదని చెప్పేసి అన్నారు కదా. ఉమ్, ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటే మంచిదే కదండి. మన దేశీ కుక్కల్ని మనం కాకపోతే ఎవరు అడాప్ట్ చేసుకుంటారు? అంటే ఉమ్, అన్నిటినీ తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకోమని రూడ్గా మాట్లాడటం వేరు, దత్తత తీసుకోవటం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దత్తత తీసుకోమనటం వేరు. ఓకే. కానీ పాత డివిజన్ 2 జడ్జి బెంచ్ ఏం చెప్పారు, అసలు ఎవరు దత్తత తీసుకోవద్దన్నారు. అది బిగ్ ప్రాబ్లం కదండి. ఇప్పుడు వీధి కుక్కలు మనుషులతో సహజీవనం చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? అంటే కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న పిల్లలపై కూడా వీధి కుక్కలు దాడి చేస్తున్న పరిస్థితి, దాని గురించి మీరు అవునండి. ఏమంటారు? ఇప్పుడు ఆ, అట్లాంటి ఇన్సిడెన్సెస్ డిఫరెంట్ సినారియోస్లో జరుగుతాయండి. ఏదైనా ఒక స్పెసిఫిక్ కేస్ తీసుకుంటే మనం మాట్లాడగలం, కానీ ఎందుకంటే డాగ్ బిహేవియర్ ఒకలాగుంటుంది. మనం ప్రోవోక్ చేసినప్పుడు ఒకలాగుంటుంది, నాన్ ప్రోవోక్ చేసినప్పుడు ఒకలాగుంటుంది. నాన్ ప్రోవోక్ అంటే అది రేబిడ్ డాగ్ కానివ్వండి, సిక్ డాగ్ కానివ్వండి, లేదా మదర్ డాగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా మనం స్పీడ్గా వెళ్ళినప్పుడు ఎగబట్టం అట్లా చేస్తూ ఉంటాయి. సో అప్పుడు మనము వెహికల్ని స్లో చేసుకోవటము, ఆ, పరిగెత్తకుండా ఉండటము, గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఉన్నప్పుడు. అండ్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి, ఆ, ఈ కూని అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ సర్జరీస్ చేయని డాగ్స్ బ్రీడింగ్ సీజన్లో, అంటే ఈ వర్షాకాలంలో గుంపులుగా తిరుగుతుంటాయండి. ఒక ఫిమేల్ డాగ్ వెనకాల ఒక 10 డాగ్స్ తిరుగుతుంటాయి.
ఈ టైంలో ఆ బ్యాచ్ మధ్యలో నుంచి ఎవరైనా స్పీడ్గా వెళ్ళారనుకోండి, అప్పుడు గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఎగబడతాయి. ఇప్పుడు సో ఇట్లా డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ ఉంటాయండి. ఇది పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్లో క్లియర్గా అదే ఉంది. సో ఇవన్నీ పబ్లిక్ జరగకూడదు అవేర్నెస్ అంటే టీకాలు వేయడం ముఖ్యమని మీరు అంటారా? అంటే ఎంత వరకు ఖచ్చితంగా. ముఖ్యమంటారు? ఖచ్చితంగా. అది రూల్స్‌లో క్లియర్‌గా ఉన్నాయండి ఇవన్నీ. కూనీ శస్త్రచికిత్సలు చేయాలి. వాటితో పాటు వ్యాక్సిన్ కూడా వేసి, ఓకే. పట్టుకున్న దాన్ని పట్టుకున్న చోటనే వదిలిపెట్టాలని చాలా క్లియర్‌గా ఉంది. పబ్లిక్ అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. డాగ్ బిహేవియర్ మీద, డాగ్స్‌తో ఎలా మసలుకోవాలన్న దాని మీద క్లియర్‌గా మెన్షన్ చేసున్నాయి. హ్మ్. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నాయని చెప్పొచ్చండి. దాంట్లో చాలా కరప్షన్ ఇన్వాల్వ్ అయిందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఓకే. యాజ్ ఎ యానిమల్ లవర్ మీకు స్ట్రే డాగ్స్‌కి సంబంధించి ఏవైనా అనుకూల సందర్భాలు గానీ, ప్రతికూల సందర్భాలు గానీ ఎదుర్కోవడం జరిగిందా? ఆహ్, అంటే ప్రతికూల స్పందనలంటే ఎప్పుడన్నా ఏదైనా బాగున్న డాగ్‌ని రెస్క్యూ చేయడానికి ఎళ్ళామనుకోండి. నాకు ఓకే. డాగ్ బిహేవియర్ ఐడియా ఉంది కాబట్టి నేను హ్యాండిల్ చేయగలుగుతాను. హ్మ్. ప్రతికూల పరిస్థితులైతే ఇప్పటివరకు ఎప్పుడు ఎదురవ్వలేదండి. అంటే అందుకే అవేర్‌నెస్ చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. డాగ్ ఏ కండిషన్‌లో ఉందో మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు కుక్క ఎగబడుతుంటే మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలన్నది మనకి అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు గూడా మీడియా తరపున ఇట్లాంటి క్యాంపెయిన్స్ రన్ చేస్తే చాలా బావుంటుందండి. పబ్లిక్ అవేర్‌నెస్ అవుతుంది. చాలామంది వీధి కుక్కల బారిన పడకుండా ఉంటారు. ఈ హ్యూమన్ డాగ్ కాన్ఫ్లిక్ట్‌ని రెడ్యూస్ చేయగలుగుతామండి. అంటే అవేర్‌నెస్ అవ్వడానికి మీరన్నట్లు మీడియా కానీ ఇవన్నీ కూడా ఎంగేజ్ చేయాలి అంటూ కూడా మీరు అంటున్నారు. ఏ విధంగా ఉపయోగించొచ్చని మీరు భావిస్తారు? ఎవరైనా ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్‌ని, డాగ్ బిహేవియరిస్ట్‌ని తీసుకొచ్చి, వాళ్ళ ద్వారా ఒక డిబేట్ రన్ చేస్తే బావుంటుందండి. ఓకే. పబ్లిక్‌ని తీసుకొచ్చి, పబ్లిక్ కన్సర్న్స్ ఉంటాయి. డిఫరెంట్ కన్సర్న్స్ ఉంటాయి వాళ్ళకి. హ్మ్. లైక్ మేము బండి స్పీడ్‌గా వెళ్తుంటే ఎగబడుతున్నాయి అంటారు కొంతమంది. పిల్లల మీదకి ఎగబడుతున్నాయి అంటారు కొంతమంది. ఎందుకంటే నేను మా కాలనీలోనే అబ్జర్వ్ చేస్తుంటానండి. నేను బయట మా డాగ్స్‌ని వాక్‌కి తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా పిల్లలు ఫాస్ట్‌గా వెళ్ళటం కానివ్వండి, సైకిల్ మీద కానివ్వండి, ఒక్కళ్ళే ఒంటరిగా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే నేను చెప్తాను వాళ్ళకి నాకు తెలుసు కాబట్టి. "అట్లా పరిగెత్తకూడదు. నిదానంగా వెళ్ళమ్మా. డాగ్స్ ఉన్నాయి కదా! అవి దాటిన తర్వాత నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళు" అని. ఓకే. ఎందుకంటే వాళ్ళకి తెలీదండి పిల్లలకి మనం చెప్పందే. కానీ చాలామంది పెద్దలకు గూడా ఏమని ఒక మైండ్‌సెట్ ఉందంటే, ప్రతి కుక్క కరిచేదే, కుక్కలు కనబడితే తరిమేయాలి, రాళ్ళు వేయాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది చాలా పెద్ద మిస్టేక్ అండి. హ్మ్. అక్కడే మనము మన మనుషులకి, కుక్కలకి గ్యాప్‌ని పెంచుతున్నాము. ఓకే. మనం ఆ గ్యాప్‌ని ఫిల్ చేయాలి ఎప్పుడు. మనకు ఓకే. కుదిరితే ఒక ముద్ద అన్నం వేయటము. అవి ఫ్రెండ్లీ అవుతాయి. మన ఇప్పుడు మరి ఇంట్లో బహిరంగ వాళ్ళని మనం ప్రదేశంలో ఆహారం పెట్టొద్దు అంటున్నారు. ఆ తీర్పుకి సంబంధించి మీ అభిప్రాయం ఏమంటారు? అది ఢిల్లీ ఎంసీడీ వరకు ఇచ్చారండి. ఎంటైర్ కంట్రీకి ఇవ్వలేదు. ఎట్ ద ఇఫ్ సేమ్ ఇన్ టైమ్ కేస్ ఎంటైర్ కంట్రీకొస్తే? ఎంటైర్ కంట్రీకి వస్తే డెఫినెట్లీ ఫీడింగ్ స్పాట్స్ అన్నవి ప్రతి వార్డులో, ప్రతి డివిజన్‌లో ఉంటాయండి. అక్కడైనా పెట్టొచ్చు. ఓకే. అసలు పెట్టకూడదని చెప్పలేదు కదా! హ్మ్. ఇప్పుడు ఎందుకంటే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయండి. పార్క్స్ అవి ఉంటాయి. తీసుకెళ్ళి పార్క్ ముందు పెడితే ఎక్కువ మంది జనం వస్తుంటారు. వాళ్ళకైనా ఇబ్బంది కలగొచ్చు కదా! అందరికీ అవగాహన ఉండకపోయుండొచ్చు. సో, అది పాజిటివ్‌గానే తీసుకోవాలండి. అసలు పెట్టొద్దనైతే చెప్పలేదు కదా! ఓకే. ఒక డెసిగ్నేటెడ్ స్పాట్‌లో పెట్టమన్నారు. బాధ్యతాయుతంగా ఉండమంటున్నారు. ఇప్పుడు వింటర్ అండ్ రైనీ సీజన్స్‌లో స్ట్రే డాగ్స్‌ను ఇంట్లోకి పిలవడం కానీ, వాటిని ఇంట్లో సేఫ్‌గా పెట్టడం కానీ, అది ఏమైనా ప్రమాదం అంటారా? ఏం ప్రమాదం కాదండి. అంటే ఎవరైనా ఎప్పుడు అంటే మీరు ఇంతకు రానిస్తారండి? ముందు ఆ చెప్పారు కదా! డాగ్ వర్షాకాలంలో అవి డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తాయి అని చెప్పి. అవును. 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 అది వర్షాకాలంలో డిఫరెంట్‌గా ఎప్పుడు బిహేవ్ చేస్తాయి? అవి హీట్‌కొచ్చినప్పుడు చేస్తాయి. కానీ ఆహ్, ఇట్లా అలౌ చేసేవాళ్ళు ఎవరుంటారు? డాగ్ లవర్సే ఉంటారు. వాళ్ళకి ఓకే. ఐడియా ఉంటుంది. వాళ్ళేం జేస్తారు? అన్ని డాగ్స్‌ని అలౌ చేయకపోవచ్చు. ఏ ఫీమేల్ డాగ్ అయితే ఉందో ఆ ప్యాక్‌లో, ఆ ఫీమేల్ డాగ్‌ని అలౌ జేస్తారు. అది సేఫ్‌గా ఉంటుంది. మేటింగ్ అవ్వవు, పిల్లలు పుట్టవు. ఎట్ ద సేమ్ టైమ్ మేల్ డాగ్స్ దే విల్ గో అవే. హ్మ్. ఇట్ డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్ టు సిట్యుయేషన్ అండి. మనము ప్రతి దానికి దాన్ని లింక్ చేయలేము. అండ్ అది పర్సనల్ డెసిషన్. ఎవరైతే ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి ఏ కోర్ట్ కానివ్వండి, ఏ లా కానివ్వండి దాన్ని ఆపలేదు. మన ఓకే. ఓన్ ప్రాపర్టీలో పెట్టుకుంటున్నప్పుడు. పబ్లిక్ ప్లేస్ కాబట్టి పబ్లిక్ ప్లేసెస్‌లో ఫీడింగ్ ఇవ్వద్దని చెప్పగలిగారు కానివ్వండి. ఇంట్లోకి రానివ్వటము, రానివ్వకపోవటము అది టోటల్లీ
పబ్లిక్ ఇష్యూ. ఐ మీన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ ఓన్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. సో తేజవంత్ గారు, వీధి కుక్కలకి సంబంధించి అంటే స్ట్రే డాగ్స్కి సంబంధించి ఏవైనా స్థానికంగా లోకల్ చట్టాలు కానీ అవి ఏమైనా మీకు తెలుసా, ఏమైనా సమర్థవంతంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? లోకల్గా చట్టాలు ఏమీ లేవు, ఉండవు కూడా అండి. ఓకే. ఎందుకంటే ఇది సెంట్రల్ లెవెల్, నేషనల్ లెవెల్ ఇష్యూ. నేషనల్ లెవెల్లోనే యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 2 years బ్యాకే వాటిని రివైజ్ చేశారు. ఇంతకుముందు 2001 ఉండేవి రూల్స్. ఇప్పుడు వాటిని రివైజ్ చేసి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బేస్డ్గా అందులో కూడా ఫీడింగ్ ఆఫ్ స్ట్రే యానిమల్స్ అనే సపరేట్ రూల్ కూడా ఉందండి. అందులో క్లియర్గా ఉంది లోకల్ బాడీస్ ఐడెంటిఫై చేయాలి ఫీడింగ్ స్పాట్స్ని అని చెప్పేసి. దాన్నే రీఇటరేట్ చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు వారు. సో ఫైనల్గా సుప్రీం తీర్పుతో వీధి కుక్కల సమస్య పోయింది అనుకోవచ్చా? సమస్య ఒక్కసారి పోదండి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది, ఇప్పుడు సాల్వ్ అయిపోతుందని చెప్పలేము మనము. ఇది ఎప్పుడైతే ఎవ్రీ స్టేట్ లోకల్ బాడీస్, ఎవ్రీ లోకల్ బాడీ వితౌట్ ఎనీ కరప్టెడ్ ప్రాక్టీసెస్ వాళ్ళ ప్రాపర్ ప్రెజెన్స్ తోటి ప్రతి కుక్కని పట్టుకొచ్చి ఆపరేషన్ చేసి వ్యాక్సిన్ వేసి ఫీడింగ్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి లోకల్ ఎన్జిఓస్ యానిమల్ లవర్స్తో కొలాబరేట్ అయ్యి మంత్లీ వన్స్ మీటింగ్ జరగాలండి. యాక్చువల్లీ లోకల్ బాడీస్ ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్స్లో లోకల్ లెవెల్ మానిటరింగ్ కమిటీ అని ఒకటి ఫామ్ చేయాలి. స్ట్రే డాగ్ మెనేస్ మీద మంత్లీ వన్స్ వాళ్ళు రివ్యూ చేయాలి. అది జరగట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం స్టేట్ లెవెల్ ఏబీసీ ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అని ఉండాలి. అది ఎక్కడా కూడా ప్రాపర్గా ఫామ్ చేయలేదు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని అందులోకి ఇన్వాల్వ్ చేయలేదు, మీటింగ్స్ కండక్ట్ చేయట్లేదు, డిస్కషన్స్ ప్రాపర్గా నడవట్లేదు, గైడ్లైన్స్ గ్రౌండ్ లెవెల్ వరకు ప్రాపర్గా వెళ్ళట్లేదు. సో ఇదంతా అందరూ మర్చిపోతున్నారండి. ఎప్పుడన్నా ఏదైనా కుక్క బాబు మీద దాడి చేసినప్పుడు ఫోకస్ పెడుతున్నారు కానివ్వండి, ఓకే. రెగ్యులర్గా అసలు ఇష్యూ రాకుండా మనం ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు ఉన్న లాస్తో అన్నది ఆలోచించి కంటిన్యూస్ ప్రాసెస్గా తీసుకుంటే తప్ప ఇది సాల్వ్ అవ్వదండి. ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేశారు కదా సాల్వ్ అయిపోతుందని అనుకోలేము. ఎందుకంటే జడ్జిమెంట్కి ముందే రూల్స్ ఉన్నాయి. రూల్స్ బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఇప్పుడు ఆర్డర్ కూడా పాస్ చేశారు, ఓకే. రివైజ్ చేశారు. ఓకే. యా, వార్ ఫుడ్ బేసిస్ మీద ఏబీసీ ప్రోగ్రామ్ వ్యాక్సినేషన్ జరగాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. లోకల్ ఆర్గనైజేషన్స్ యానిమల్ లవర్స్ తోటి కొలాబరేటివ్ ఎఫర్ట్స్ తీసుకొని వాళ్ళని కూడా టీమ్స్గా ఫామ్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళ ద్వారా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి మెసేజింగ్. డాగ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, మనం ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఫీడింగ్ ఎక్కడ చేయాలి, ఫీడింగ్ స్పాట్ ఏది, పబ్లిక్ ప్లేసెస్కి దూరంగా ఉండాలి, పార్క్స్ కానివ్వండి, ఇంకా మాల్స్ కానివ్వండి, వీటికి దూరంగా. ఓకే. థ్యాంక్ యూ తేజవంత్ గారు, బిగ్ టీవీతో